सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचरत बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత నిన్నటి తర్వాయి సెప్టెంబర్ 23వ తేదీ 1936 దాది ఆగియారి వీధి బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమం సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి భక్తుడు, వయస్సు 58 సంవత్సరములు, వామన్ మఠ్, గంగాపూర్ వ్యావ్, సతారా జిల్లా. 1910లో దాసగన్ మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయన్ను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తర్వాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరములు ఉద్యోగం చేసిన తర్వాత 1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛన్ తీసుకుంటూ ఉన్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ ఆశ్రమం అని పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం ఠోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తర్వాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో ప్రభావితం చేసింది సాయిబాబా అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్, గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తర్వాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తర్వాత 1931లో కాశీలో తారక్ మఠ్, దుర్గాఘట్లో ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతికై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులతో వ్యవహరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుని ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరి సీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టని సాధించారా లేదా ఆ చేరువుకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలో ఉన్న దీక్షిత్కు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధి అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్ద కాక ఎక్కువగా సాటేవాడలో కూర్చొని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవమయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరికొందరిని తలను అదిమిపెట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తులలో ఉన్న సంకుచిత భావాలన్నింటినీ అనగదొక్కి వాటిని బయటకు నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకువచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేకాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణితి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని,
వాటన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒకటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదట షిరిడి దర్శించిన తర్వాత 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాల గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలు వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడు మహావాక్యాలు కానీ, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడమని మొదలైన వాటిలోని విషయాలు చెప్పగా నేను వినలేదు. దీక్షిత్ దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలుపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలు ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడి వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగా గడిపేవారు. తర్వాత ముంబై నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్యం మరుగున పడింది. దీని వలన వారొక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. భక్తులు అసంఖ్యాకంగా రావటం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు, దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము, అక్కల్కోట్ మహారాజ్ గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయము. ఈ విషయం అక్కలకోట మహారాజ్ గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట్ మహారాజ్ గారు కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళున్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడు అంటే నిజాం రాష్ట్రం సమీపంలోని డాంగర్ టాగ్డి అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థువైన దాజీ మహారాజును సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాస్గన్ మహారాజు నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజు సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుములు వంటి శబ్దం వినిపించాయి అని చెప్పారట. దాజీ మహారాజు గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను, మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో విల్లేపార్లెలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాను. సాయిబాబాని హనుమంతుడన్న విషయం గుర్తు చేసుకొని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహుకరించారు. విల్లేపార్లెలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజయ్ అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ రెండు సంఘటనలు సంబంధం అన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు, మతాచారాలకు వ్యతిరేకిని. సిద్ధులని లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావడి ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుని చెప్తే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లి కాకముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారి తీశాయి.
నా ఇద్దరు పిల్లలు పుట్టిన కొంతకాలానికి ఒకరు 1900లోను మరొకరు 1915లోను మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యము ప్రధానము. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరిగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణయింది. శ్రీ సాయిబాబా నాతో కానీ మరెవరితో కానీ సన్యాసాశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి, దానిలోని కష్ట నష్టాల గురించి మాట్లాడినట్లు నేను ఎరగను. కులమత మార్పిళ్ళు, ఆచారాలు, గురువు సాధనా పద్ధతులు గురించి బాబా చెప్పింది ఒకటే. ఎవరికి ప్రాప్తించిన దానితో వారు తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడేవారే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మిక ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకు అలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడీ వెళ్ళక ముందు 1900 సంవత్సరంలో కొల్హాపూర్లోని వినాయక్ భట్ సాదలే అను సాధువును కలిశాను. వారు నాచే యోగవాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపు చేశారు. వారు కూడా నాకు మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కో సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. మే 21వ తేదీ 1936. శ్రీమతి తారాబాయి సదాశివ్ తర్కడు అంటే శ్రీమతి మేనేజరు శ్రీ సాయిబాబాను వర్ణించడం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించడం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చరించుకుందాము. ఒకసారి మా పాపకు 15 నెలలప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడీ నుండి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించడానికి షిరిడీ వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరినైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు. వారి శక్తివంతమైన చూపు మన అనుభవంలోనికి చొచ్చుకొని వెళ్ళి పరిశీలిస్తున్నట్లుండేది. ఎవరూ బాబా కళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశిత దృష్టిని తట్టుకోలేక తల వంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారెవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయంలోనే కాక శరీరంలోని అణువణువులోనూ ఉన్నారన్న ఆనందానుభూతి పొందుతారు. బాబా మాట్లాడే కొద్ది మాటలు సంజ్ఞలు బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒక్కసారి దర్శించిన తర్వాత వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. జీవితంలో అడుగడుగునా ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడనండి. వారు అంతర్యామి. శ్రీమతి తారాబాయి సదాశివ తర్కడు తమ అనుభవాలను శ్రీమతి మేనేజర్ అనే పేరుతో వెల్లడించారు. అత్యంత శక్తిమంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణ వేడటం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారి శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవం అవటం మొదలవుతుంది. సర్వకాల సర్వావస్థల యందు వారి కృపాదృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్లదనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజుల్లో బాబా అంతర్యామిత్వానికి సంబంధించిన నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలను వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామము.
తర్వాత కాలంలో అభివృద్ధి చెందింది. కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం వినో దేన్నైనో చూడటం వల్లనో ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉంది. నేను ఆగకుంటే తర్వాత వేయబోయే అడుగు పాము మీద పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్న ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేనెందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికే ఎవరో దీపం తెచ్చి నా ముందున్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నిటికీ సమాధానం ఒకటే. అనుక్షణము జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వాంతర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యువు నుండి కాపాడారు. ఆ సంఘటన తర్వాత చెప్తాను. మేము మసీద్కి వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాల్లో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఒకసారి నేను అలా బాబాకు సమీపంలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీద్కి వచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తుంది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అది కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి తుడి వద్దకు వెళ్ళి తర్వాత బాబాను సమీపించి వారి పాదాలపై తల వంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను ఆ దుర్గంధాన్ని భరించలేక అతనెప్పుడు బయటికి వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తున్నాను. కుష్ఠరోగి బాబాకు నమస్కరించి లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతని చేతిలో మాసిన గుడ్డతో కట్టిన మూట ఒకటి ఉంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకముందే బాబా ఒక భక్తునితో అతన్ని పిలుచుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరలా మసీదులోనికి వచ్చాడు. బాబా దగ్గరికి వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకుని ఇదేమిటి అని అడుగుతూ దాన్ని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తీసి మసీదులో ఎంతో మంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయము అసహ్యము కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినటమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావటంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడాను తిన్నాను. తర్వాత బాబా మరొక పేడాను తీసుకొని తాము తిన్నారు. మిగిలిన పేడాలను అతనికే ఇచ్చి పంపించి వేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా ఆ పేడాను నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. బాబా నా మనసు చదివి నాకు విలువైన పాఠాలు అంటే అణకువ, సోదరభావము, జాలి, సహనము నేర్పటానికి అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీదే నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरद బాబూజీ కీ జై. మాకు ఏవైనా కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యలను తెలుసుకుని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడీ వెళుతూ మాతో పాటు మా పనివాడిని కూడా తీసుకువెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతని నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకి వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా నా కాలు విపరీతంగా బాధ పెడుతుంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం చూపించమని కోరాడు. బాబా అలాగేనని
పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏమి ఆకులు అని అడిగాడు. లెండి అనగా వాగు దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరగా ఒక భక్తుడు, అవి కలబంద ఆలువీరా ఆకులా అని అడిగాడు. అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనివాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణ అయ్యింది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. నేను ఎప్పుడూ కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదానిని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకి వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కనుల నుండి నీరు కారడం ప్రారంభమైంది. వారి ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించడం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వ అనుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేగాక బాబా సంకల్పమాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించడం మరో అసాధారణ ప్రక్రియ. బాబా సర్వాంతర్యామి, సర్వజీవులలోనూ సకల జీవ నిర్జీవ పదార్థాలలోనూ వసించి ఉంటారు. వాటి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలోనూ ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు రక్త మాంసాలతో కూడిన ఈ 3 మూరల దేహానికే పరిమితమై లేదు అని వారు తరచూ చెబుతుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతుజాలంలోనూ సర్వ మానవులలోనూ వారు వసించి ఉంటారు. మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వీడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారి దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడూ సహజ సమాధి స్థితిలో నుండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సాయిబాబాకు ఇతర సాధు సత్పురుషులకు గల ముఖ్యమైన తేడా గమనించతగ్గది. నేను ఎంతో మంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తరువాత సమాధి స్థితి వీడి బాహ్య సృగలోనికి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకుని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరి ఏదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళను అవసరం లేదు. వారు ఎల్లప్పుడూ 2 స్థితులయందు ఉండేవారు. ఒకటి, సాయిబాబాగా షిరిడీలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది, పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనస్సు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు 2 స్థితుల సహజమైన గుణాలను శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు, బాబా కఫ్నీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలు చెబితే వారు చాలా సేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాశపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకుంటారు. తరువాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడు అదే ప్రేక్షకులు బాబాను ఒక పిచ్చివాణిగాను, డబ్బు విలువ తెలియనివాణిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్ర దానం అని కూడా అనుకుంటారు. పై 2 సందర్భాల్లోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించటానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి
వారు ఎవరికి విశదపరచదలుచుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటాను. ఒక వేసవిలో నేను నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైనదంటే ఆ బాధను భరించలేక నా తల బ్రద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాంచ్గని శానిటేరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము, కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదు అనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమము అనిపించి షిరిడీకి వెళదామని నిశ్చయించుకున్నాను. మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాము. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానమాచరిస్తే మంచిది అనిపించింది. కానీ చన్నీళ్ల స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతానేమో అనిపించింది. అంతకు ముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడమన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కాని అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాను. ఆశ్చర్యం! ఎక్కువ అవుతుంది అనుకున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైంది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరి ఎవ్వరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవ్యాజమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామమైంది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని, క్షేమంగా ఉంటామని నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధల్నే కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మరిచిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతే పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వత్రా ఆయనే నిండి ఉన్నారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. బాబా మనల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నాము అనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా వీడిపోయారు అనేది కూడా వాస్తవం కాదు. వారు ఇప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవం అవుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. వారు విధేయులైనప్పటికీ వారి రక్షణ, సహాయము మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలను వివరిస్తాను. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబమంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచాయి, కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషన్ చేసి మృత శిశువుని బయటకు తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్ నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరి వెళ్లి శ్రీ ఉపాసని బాబాను కలిసి సహాయం అర్థించాడు. వారు నా భర్త చెప్పినదంతా విని, ఉత్తమోత్తమ వైద్యుడు అనగా సాయిబాబా షిరిడీలోనే ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారట. రోజులు తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేనెలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగినదంతా నా భర్త తరువాత చెప్పారు. నేను స్పృహలేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి తీర్థం నోట్లో పోయమని చెప్పానట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను నెల రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తరువాత స్పృహలోనికి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా అనగా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తర్వాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సాయిబాబా ఎలాంటి సంస్థలు, మఠాలు నెలకొల్పలేదు.
కనుక తదనంతరం తమ గద్దెనెక్కడానికి ఎవరిని ఎన్నుకోలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబా ఆచరణే వారి సుగుణాలను బహిర్గతం చేస్తుంది. వారి సచ్చేలత కీర్తించదగినది. ఇంతకు మునుపు చెప్పిన సంఘటనలలో బాబా దయాదాక్షిణ్యాలు వెల్లడయ్యాయి. బాబా కృపాశిస్సులు వారి దగ్గరకు వచ్చిన భక్తులపై మాత్రమే కాకుండా షిర్డీ నుండి ఎంతో దూర ప్రాంతాలలోనున్న భక్తులపై కూడా వర్షిస్తాయి. 1914-19లో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు వేల మైళ్ళ దూరంలో ఐరోపాలోనున్న తమ భక్తులు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకొని మృత్యువు నుండి కాపాడారు. వారు దయాస్వరూపులే కాక వారి న్యాయ దృష్టి, నిష్పక్షపాత వైఖరి ఎనలేనిది. అవసరమైతే ఎవరైనా తన బిడ్డను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడాలని బాబా చెప్పేవారు. పేద ధనిక తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ఆదరించేవారు. వారి దగ్గరకు గొప్ప గొప్ప అధికారులైన కలెక్టర్లు, రెవెన్యూ కమిషనర్లు వచ్చేవారు. మమల్తాదారులు, డిఓలు, డీసీలు, క్రింద స్థాయి ఉద్యోగులు ఎంతోమంది వచ్చేవారు. బాబా దృష్టిలో అందరూ సమానులే. ధనము, హోదా ప్రాతిపదికగా ఎవరిపై ఎట్టి ప్రత్యేకత చూపేవారు కాదు. అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండటం బాబాలోని గొప్ప విశేషం. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా వారిని దర్శించుకోవచ్చు. నా దర్బారు అన్ని వేళలా తెరిచే ఉంటుంది అని బాబా చెప్పేవారు. ఆయన ఇతరుల నుండి భయపడి దాచుకోవలసిన సిగ్గుతో కప్పిపుచ్చుకోవలసిన విషయాలేమీ లేవు. వారి చర్యలు బాహాటంగా ఉండేవి. బాబా జీవితానికి సంబంధించిన మరో విలక్షణ అంశం, వారు ఎలాంటి బాదరబందీలు లేకుండా స్వేచ్ఛా జీవనం గడిపేవారు. బాబా నిర్వహించడానికి ఎలాంటి సంస్థలు, మఠాలు లేవు. సంరక్షించుకోవడానికి ఎలాంటి ఆస్తులు లేవు. భిక్ష చేసి నిరాడంబరంగా జీవించేవారు. వారు ప్రతిదినం భక్తుల నుండి దక్షిణలు స్వీకరించేవారు. కానీ ఆ మొత్తాన్ని భక్తులకే పంచిపెట్టేవారు. బాబా సశరీరులుగా ఉన్న చివరి 9 సంవత్సరాలు తాత్యాకు, బడే బాబాకు ప్రతిరోజు 110 రూపాయలు ఇచ్చేవారు. బాబా సమాధి చెందినప్పుడు వారి జేబులో తమ అంత్యక్రియలకు అవసరమైనంత డబ్బు మాత్రమే మిగిలి ఉంది. వారి మనోనిగ్రహం, వైరాగ్యం చెప్పుకోదగినవి. జిహ్వ చాపల్యంతో సహా ఇంద్రియాలన్నీ వారి అధీనంలో ఉండేవి. వారికి ఏ విషయము పట్ల మమకారం ఉన్నట్లు ఎవరూ గమనించలేదు. బాబా దాతృత్వం ఎనలేనిది. వారు ప్రతిదినం భక్తులకు 110 రూపాయల వరకు ఇవ్వడమే కాక వారికి సమర్పించిన కానుకలను కూడా పంచేసేవారు. కొందరు వారు ప్రతిదినం పంచే మొత్తం 300 రూపాయలు అంటారు. కానీ అది వాస్తవం కాదు. వారి కీర్తిని తెలియజేసేందుకు ఇటువంటి అతిశయోక్తులు అవసరం లేదు. బాబా గొప్పతనం చాటేందుకు వాస్తవ విషయాలే చాలు. ఫకీర్లు, భజన బృందాలు బాబాను దర్శించినప్పుడు వాళ్లకు ధారాళంగా డబ్బు, బహుమతులు ఇచ్చి పంపేవారు. బాబా ప్రసాదించే ఆధ్యాత్మిక ప్రగతి, వారు బోధించే పద్ధతి ఇతరులకు తెలియనిచ్చేవారు కాదు. భగవంతుని గురించి వారు అరుదుగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో భక్తి భావంతో ఆర్తిగా ఒక భగవద్భక్తుని వలె పలికేవారు. వారు ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లుగా ఎవరూ చూసి ఎరుగరు.
ప్రతిదినం గుడి దగ్గర కూర్చొని చేతులు వ్రేళ్ళు తిప్పుతూ ఏవో సంజ్ఞలు చేస్తూ హక్ దేవుడు అని మాత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. ఆ సంజ్ఞలు ఎవరికీ అర్థమయ్యేవి కావు. పవిత్ర పవిత్రత, శక్తి, నియమపాలన, వైరాగ్యం ఎప్పుడూ వారిలో కనిపించేవి. బాబా ఎప్పుడూ భిక్షాటనతోనే జీవించేవారు. వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా భిక్షాటన మానేవారు కాదు. బాబా ప్రతిదినం ఎప్పుడూ వెళ్ళే కొన్ని ఇండ్లకు మాత్రమే వెళ్ళి పరిమితంగానే భిక్ష తీసుకునేవారు. భిక్ష ద్వారా వచ్చిన పదార్థాలలో కొంత తిని మిగతా పదార్థాలు పంచిపెట్టేసేవారు. బాబా సాధారణంగా మాట్లాడిన మాటలను అర్ధరహితాలని కొందరు వ్యాఖ్యానిస్తారు. వాళ్ళ భావన ఆ విధంగా ఉంది కాబట్టి, పైగా ఆ మాటలు వాళ్ళను ఉద్దేశించినవి కాదు కాబట్టి వాళ్లకు అవి నిస్సందేహంగా అర్ధరహితాలే అవుతాయి. ఎవరి శ్రేయస్సు కోసం బాబా ఆ మాటలు పలికారో వాళ్ళు మాత్రమే ఆ మాటలలోని మర్మాన్ని అర్థం చేసుకుంటారు. జయామణి జైసాభావ తైసాభావ అనుభవం. ఏ భావంతో మనం బాబాను దర్శిస్తామో అదే విధమైన అనుభవాలన్నీ మనకు వారు కలగజేస్తారన్నదే దీని భావం. బాబా తమకెలాంటి సుఖాలు సౌకర్యాలు ఏర్పాటు చేయమని అడిగేవారు కాదు. బాబా ఉంటున్న మసీదు మొదట్లో శిథిలమై పాడుబడి పడిపోయేటట్లు ఉండేది. భక్తులు దాని మరమ్మతు చేయదలచి బాబా అనుమతి అడిగారు. బాబా ఒప్పుకోలేదు. కానీ భక్తులు పట్టుబట్టి బాబా చావడిలో నిద్రించే రాత్రి వేళల్లో మసీదు మరమ్మతులు పూర్తి చేశారు. షిరిడీలో మేము ఉపాసనీ బాబానే కాక మరెందరో మహాత్ములను కలిశాము. షిరిడీలో రాధాకృష్ణ అయి అను బ్రాహ్మణ వితంతువు బాబా సేవ చేసుకుంటూ గడిపేది. బాబా హారతికి కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఆమె వివిధ వస్తువులను తెమ్మని భక్తులను పురమాయించేది. ఆమెను అందరూ ఎంతో గౌరవభావంతో చూసేవారు. 2015 ప్రాంతంలో మేము షిరిడీ వెళ్ళినప్పుడు సాయిబాబా మమ్మల్ని ఆయి ఇంటికి వెళ్ళమని ఆదేశించారు. అలాగే మేము వెళ్ళి వసతి కల్పించమని ఆమెను అడిగాము. కానీ ఆమె తాను చెప్పిన పనులన్నీ చేస్తానంటేనే వసతి కల్పిస్తానని షరతు పెట్టింది. నేను అందుకు అంగీకరించి ఆమె చెప్పిన పనులన్నీ చేసేదానిని. ఆయాకి కొన్ని దివ్య శక్తులుండేవి. ఎదుటివారి మనస్సు చదవగలిగేది. ఆమె నా గత చరిత్రంతా పూసగుచ్చినట్లు చెప్పింది. ఎప్పుడైనా బాబా తమకు ఫలానా వంటకం కావాలని అసాధారణ సందేశం పంపినప్పుడు ఆమె ఆ వంటకాలన్నీ సిద్ధంగా ఉంచి వెంటనే ఇచ్చి పంపేది. నాకేదైనా సందేశం వచ్చినప్పుడు నా మనసు చదివి నేను ఇవ్వదలిచిన సమాధానాన్ని ముందే ఆమె చెప్పేది. ఆయికి సాయిబాబాపై అమితమైన భక్తి శ్రద్ధలుండేవి. ఆమె బాబా సంస్థానానికి చేసిన సేవలు ఎనలేనివి. కానీ ఆమె చాలా పరుషంగా మాట్లాడేది అని చెప్పక తప్పదు. అందువల్ల ఎవరూ ఆమెతో సఖ్యంగా ఉండేవారు కాదు. బహుశా మాలో సహనాన్ని పెంచేందుకే ఆమె మమ్మల్ని ఆయా ఇంటికి పంపించి బాబా మమ్మల్ని ఆయా ఇంటికి పంపించి ఉండవచ్చు. బాబా ఆధ్యాత్మిక బోధన ప్రత్యక్షంగా ఉండేది. వారు ఎవరికీ మంత్రోపదేశం చేయలేదు. వారెప్పుడూ యోగా, ప్రాణాయామం, కుండలిని మొదలైన వాటిని గురించి మాట్లాడలేదు. కానీ ఆయా మార్గాలలో సాధన చేసేవారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సాయిబాబాను ఆశ్రయిస్తే వారు ఆ లోపాన్ని సరిదిద్ది పంపేవారు. ఆసనాలు, ప్రాణాయామం అభ్యసిస్తున్న ఒక వ్యక్తికి వాటిలో ఏదో పొరపాటు జరిగి రక్త విరోచనాలు కాసాగాయి. అతను బాబా వద్దకు వచ్చి షిరిడీలో కొద్ది రోజులు ఉన్న తరువాత అతని ఆరోగ్యం కుదుటపడింది. మే 4వ తేదీ
36 పూనా. రఘువీర్ బి పురంధరే, రిటైర్డ్ గుమాస్తా, బిఏ, జిఐపి రైల్వే, వయసు 50 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, దేశస్థ, శుక్ల యజుర్వేది, కేల్వా మహిం, థానా జిల్లా. తండ్రి భాస్కర్ పురంధరే. ప్రస్తుత నివాసం సాయినాథ్ ఆశ్రమం, 59 బి హెర్రీ రోడ్, బాంద్రా. నాకు మొదటి నుండి సాధు సత్పురుషుల ఆశ్రయించాలనే కోరిక ఉండేది. నేను 1909లో మొదటిసారిగా సాయిబాబా పేరు విన్నాను. నాకొక సత్పురుషుని సత్ వారొక సత్పురుషుడని విని ఆకర్షితుడనయ్యాను. తరువాత వారు నా కలలో కనిపించి షిరిడీకి రమ్మన్నారు. అప్పుడు మా పెద్ద పాపకు 6 నెలల వయసు. అనారోగ్యంగా ఉండటంతో నేను షిరిడీ వెళ్లేందుకు మా అమ్మ అభ్యంతరం చెప్పింది. కానీ నేను పట్టుబట్టి వాళ్ళను కూడా నాతో షిరిడీ తీసుకెళ్లాను. మేము షిరిడీ చేరిన 3 రోజులకు పాపకు నయమైంది. కానీ మేము ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి ఇవ్వలేదు. 13 రోజులు షిరిడీలోనే ఉంచారు. నేను బాబాని ఏ కోరిక కోరలేదు. బాబా నా గురించి మా అమ్మతో చెప్తూ, మా అనుబంధం 7 శతాబ్దాల నాటిది. నేను అతడిని మర్చిపోను. అతడు 2000 మైళ్ళ దూరంలో ఉన్నా నేనెప్పుడూ గుర్తు చేసుకునే ఉంటాను. అతను లేకుండా నేను ఒక ముద్దైనా తినను అన్నారు. తరువాత బాబా అనుమతితో నాసిక్ మీదుగా మేము నివసిస్తున్న దాదర్కు తిరిగి వచ్చాము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకసారి నా భార్యకు కలరా సోకింది. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు ఆశ వదులుకోమన్నాడు. అప్పుడు మా ఇంటి ఎదురుగా ఉన్న దత్తమందిరం ప్రక్కన సాయిబాబా నాకు దర్శనమిచ్చి నా భార్యకు ఊది తీర్థం ఇవ్వమని ఆదేశించారు. నేను అలాగే చేశాను. అరగంట తరువాత ఆమె పరిస్థితి మెరుగుపడింది. డాక్టరు వచ్చి చూసి ఆమెకు ప్రమాదం తప్పిందని చెప్పాడు. ఆమె కోలుకుంది. అప్పటి నుండి నేను తరచూ షిరిడీ వెళ్ళి బాబా ఆదేశానుసారం ఎక్కువ రోజులు అక్కడే గడిపేవాడిని. అప్పుడప్పుడు బాబా కూడా నన్ను షిరిడీ రమ్మని దీక్షిత్చే జాబు వ్రాయించేవారు. నేను తరచుగా దీక్షిత్తో కలిసి బాబాను దర్శించేవాడిని. నేను చాలా పేదవాడిని అయినప్పటికీ ఏ ప్రాపంచిక ఉద్దేశాలతో షిరిడీకి వెళ్ళేవాడిని కాదు. నేను ముందు నుండి చేస్తున్న ఉపాసననే కొనసాగించమని బాబా చెప్పారు. నేను విష్ణుమూర్తిని ఆరాధించేవాడిని. అందువల్ల ఆ ఉపాసననే కొనసాగించాను. బాబా పలుమార్లు నన్ను 2 రూపాయల దక్షిణ అడుగుతుండేవారు. ఒకసారి నేను బాబాను ఎందుకు నన్నెప్పుడు 2 రూపాయల దక్షిణ అడుగుతున్నారు అని అడిగాను. అందుకు వారు, నేను అడిగింది నువ్వు అనుకుంటున్న ఈ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకము, రెండవది సబూరు, సంతోషంతో కూడిన ఓర్మి అన్నారు. నేను అవి మీకు ముందే సమర్పించాను అన్నాను. బాబా, అలాగే, నీ నిష్ఠ చెదరకుండా కాపాడుకో. అంతేగాక నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా అన్ని సమయాలలో నేను నీతోనే ఉంటాను అని హామీ ఇచ్చారు. దానికి నేను, బాబా, మీరు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ నా మనస్సు నా ఆధీనంలో ఉండేటట్లు మీరు అనుగ్రహించాలి అన్నాను. దానికి వారు సమ్మతించారు. ఇదంతా నా ప్రథమ దర్శనంలోనే జరిగింది. బాబా నన్ను స్వతంత్రంగా ఒక ఇల్లు కొనుక్కోమని ప్రోత్సహించారు. నా జీతం నెలకు 35 రూపాయలు. బాబా కొనమని చెప్పగానే నేను బాంద్రాలో స్థలం కొన్నాను. మొదట్లో నిర్మాణం కొంచెం ఆలస్యమైనందుకు బాబా నాపై రాళ్లు రువ్వేవారు. నా పరిస్థితి చూసి చామ్దోర్కరు, దీక్షిత్ తాము ఇల్లు కట్టించి ఇస్తామని ముందుకొచ్చారు. కానీ బాబా ఒప్పుకోలేదు. ఎవ్వరినీ ఒక్క పైసా కూడా అడగవద్దు, నేను నీకు సహాయం చేస్తాను అని బాబా అన్నారు. నేను ఆఫీసులో 500 రూపాయలు అప్పు తీసుకొని ఇల్లు కట్టడం ప్రారంభించాను. చివరకు బాబా అనుగ్రహంతో 3 సంవత్సరాలలో దానిని పూర్తి చేశాను. అది ఊరికి దూరంగా జనసంచారం లేని ప్రదేశంలో ఉండేది. అప్పుడు బాబా మా ఇంట్లోనే తానున్నానని, నన్ను నా భార్యను కాపాడుతుంటానని చెప్పారు. అందువల్ల నేను అక్కడే ఉండిపోయాను. నేను ఇప్పటికీ ఆ ఇంట్లోనే నివసిస్తున్నాను.
సత్యాన్నే అంటిపెట్టుకొని ఉండమని బాబా నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. వారు మహాసమాధి చెందిన తరువాత నాకు కలలో కనపడి షిరిడీ వెళ్ళి సంస్థాన్ విధులు నిర్వహించమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేనిప్పుడు సంస్థాన్ ఉమ్మడి కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. విధి నిర్వహణలో భాగంగా నేను చేస్తున్న పనులు అన్నీ వారి నిర్దేశకత్వంలోనే జరుగుతున్నాయని నేను గుర్తిస్తున్నాను. బాబా నన్ను హెచ్.ఎస్. దీక్షిత్కు సహకరించమని చెప్పేవారు. అలాగే నాకు సహకరించమని దీక్షిత్కు చెప్పేవారు. మేమిద్దరం అత్యంత సన్నిహిత మిత్రులుగా మెలిగేవాళ్ళం. ధ్యానాన్ని గురించి బాబా నాతో ఎప్పుడూ మాట్లాడలేదు. అంతేగాక తమనే పూజించమని బాబా ఎవ్వరితోనూ చెప్పలేదు. తమ ఇష్టదైవం యొక్క ఉపాసనను కొనసాగించమని చెప్పేవారు. ఆయా భక్తులకు వారి ఉపాసనా దైవాల రూపంలో బాబా దర్శనమిచ్చేవారు. 1913లో మా అమ్మ పండరీపురం వెళదామని ఒత్తిడి చేసింది. నేను ఈ విషయం బాబాకు చెప్పలేదు. బాబా తమంతట తాముగా ఆ ప్రస్తావన తెచ్చి, అమ్మా, పండరీ ఎప్పుడు బయలుదేరుతున్నావు అని మా అమ్మని అడిగారు. ఆ రోజు మసీదులో నా భార్యకు, మా అమ్మకు రుక్మిణీ సమేత విఠలునిగా బాబా దర్శనమిచ్చారు. వాళ్ళు ఆనందంతో పులకరించిపోయారు. ఆపై పండరీ ప్రయాణం మానుకున్నారు. బాబా తరచూ మా అమ్మను, అమ్మా, పండరీ ఎప్పుడు వెళుతున్నావు అని అడిగేవారు. దానికి ఆమె, నా దేవుడిక్కడే ఉన్నాడు, షిరిడీయే నా పండరీ అని జవాబు చెప్పేది. ఒకసారి నా భార్య ప్రసవానికి ముందు అనారోగ్యంతో బాధపడింది. బాబా ఆమెకు కలలో కనపడి ఊదీ రాశారు. వెంటనే ఆమె మేల్కొని, లేవండి, బాబా వచ్చారు, దుని నుండి వెచ్చని ఊది తీసి పెడుతున్నారు, నా శరీరమంతా కాలిపోతుంది అంటూ కలవరించసాగింది. తరువాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఆ విధంగా ఆమెకు ఎన్నోసార్లు బాబా కనిపించేవారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు బాబా పటం ముందు కూర్చుని ఏడ్చేవాడిని. బాబా వెంటనే నా ముందు ప్రత్యక్షమై నన్ను ఓదార్చేవారు. నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరులో మమల్తాదారిగా పనిచేస్తున్నప్పుడు అతని కుమార్తె ప్రసవం కష్టమై ప్రమాద పరిస్థితి ఏర్పడినప్పుడు రామ్గిర్ గోసావి అనువాని చేత బాబా ఊది పంపారట. అతనిప్పటికీ షిరిడీలో జీవించే ఉన్నాడు. రామ్గిర్ బువాను బాబా బాపుగీర్ అని పిలిచేవారు. రామ్గిర్ జల్నా స్టేషనులో ఉన్నప్పుడు అతడికి ఒక గుర్రపు బండి నడిపే అతను కంటపడి టాంగాలో రామ్గిర్ను జామ్నేర్ చేర్చి టాంగాతో సహా అంతర్ధానం అయ్యాడట. టాంగాను చాందోర్కర్ పంపలేదట. బాబా పంపిన ఊదితో చాందోర్కర్ కుమార్తెకు సుఖప్రసవమైందట. ఈ వృత్తాంతాన్ని నానాసాహెబ్ నాకు చెప్పాడు. అతనికి బాపు అను 2 కుమార్తెలున్నారు. వారిప్పుడు కళ్యాణ్లోనున్న చాందోర్కర్ వాడాలో ఉన్నారు. కుమార్తె పూనాలో ఉంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. చాందోర్కర్కు తను గొప్ప సంస్కృత పండితుడనే గర్వం ఉండేది. ఒకసారి బాబా సద్విద్య పరిణిపాతేన అనే భగవద్గీత శ్లోకానికి అర్థం చెప్పమన్నారు. చాందోర్కర్ తనకు తెలిసిన అర్థ తాత్పర్యాలు చెప్పాడు. నానా చెప్పిన అర్థం సరికాదని చెప్పి బాబా సరి అయిన అర్థం వివరించారు. బాబాకు సంస్కృత పరిజ్ఞానం కలదని, వారు అప్పుడప్పుడు భాగవతంలోని శ్లోకాలను ఆయా భక్తులకు సందర్భోచితంగా చెప్పేవారని నానా చెప్పాడు. దీని ద్వారా నానా చెప్పింది నిజమేనని తెలుస్తుంది. ఈ లీల సచ్చరిత్రలోనూ, దాసగణు రచించిన భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయాల్లోనూ, సంస్కృత కథామృతంలోని మొదటి అధ్యాయంలోనూ, దాబోల్కర్ రచించిన భావార్థ దీపికలోనూ వివరింపబడినది. అద్వైతము మొదలైన వాటి గురించి బాబా మాట్లాడగా నేనెప్పుడూ వినలేదు. ఎల్లప్పుడూ అల్లా రక్షిస్తాడు, పేదలకు పెన్నిది భగవంతుడు, గరీబ్ కో అల్లా వాలి హై, అల్లా అచ్చా కరేగా అని పలికేవారు. అన్ని జీవులలో తామున్నట్లు బాబా నాకెప్పుడూ చెప్పలేదు. కానీ వారు తరచుగా దైవంతో
తాదాత్మ్యాన్ని చెంది ఉండేవారు. ప్రాణాయామం, కొండలని మొదలైన సాధనల గూర్చి కూడా వారెప్పుడు మాట్లాడలేదు. నేను కూడా వాటిని గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరైతే ఈ మసీదులో అడుగెడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకుంటారు. జో కోయియే మసీద్ మే ఆయే జిస్కా మసీద్ మే పాయా లాగా ఉస్కా బేడా పారా హై. ఎవరి మంచితనం ఎట్లా ఉంటే వారి అభివృద్ధి కూడా అట్లాగే ఉంటుంది. జైసీ జిన్కి నియత్ వైసీ ఉన్కు బర్కత్ అనేవారు బాబా. బాబా దేహత్యాగం ముందుగా సూచించుట. 1916 విజయదశమి నాడు షిరిడీలో సీమోల్లంఘన ఉత్సవం జరుగుతూ ఉంది. ఆ రోజు గ్రామస్తులందరూ శమీ వృక్షాన్ని పూజించి శమీ ఆకులు ఒకరికొకరు పంచుకొని ఊరి పొలిమేరలు దాటుతారు. అదే సీమోల్లంఘనం. ఆ రోజు బాబా కోపావేశాలతో ఉగ్ర రూపం దాల్చారు. తమ కఫిని, లంగోటి, తలగుడ్డ అన్ని దునిలో వేసి తగలబెట్టారు. భక్తులు వారిని సమీపించి, బాబా, ఈ పర్వదినాన మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగారు. అప్పుడు బాబా, ఇదే నా సీమోల్లంఘనం, అంటే సరిహద్దులు దాటడం అని చెప్పారు. ఈ సంఘటన బాబా మహాసమాధి చెందటానికి 1918 విజయదశమికి సరిగ్గా 2 సంవత్సరముల ముందు జరిగింది. 2 గంటలు బాబా అలా నగ్నంగా ఉన్న తరువాత భక్తుల బలవంతంపై కొత్త లంగోటి, కప్పిని, తలగుడ్డ ధరించారు. పండుగ నాడు అందరూ కొత్త బట్టలు ధరించే విధంగా బాబా కొరకు భక్తులు ఎప్పుడూ కొత్త బట్టలు సిద్ధంగా ఉంచేవారు. అదే రోజు అనారోగ్యంతో ఉన్న రామచంద్ర పాటిల్తో తాత్యా పాటిల్ 2 సంవత్సరాల తర్వాత ఇదే రోజున మరణిస్తాడు అని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగా 2 సంవత్సరాల తర్వాత తాత్యా తీవ్రంగా జబ్బుపడ్డాడు. దసరాకు వారం రోజుల ముందు నుండి బాబా కూడా అనారోగ్యంతో ఉన్నారు. తాత్యా కోలుకున్నాడు, కానీ బాబా నిర్యాణం చెందారు. తాత్యాను బతికించేందుకే బాబా తమ ప్రాణాన్ని పణంగా పెట్టారని అందరూ అనుకున్నారు. ఇలాంటి సంఘటనలు ఇతర మహాత్ముల జీవితాలలో కూడా జరిగాయి. ఈనాటికి బాబా తమ భక్తులను కాపాడుతున్నారు. నా జీవితంలో జరిగిన మరో సంఘటన వివరిస్తాను. 1932లో నేను కీళ్ల జబ్బుతో తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువుకు దగ్గరయ్యాను. యమదూతలు నా ప్రాణాన్ని తీసుకెళ్లడానికి సమీపిస్తున్నారు. అప్పుడు బాబా వచ్చి నా మంచంపై కూర్చుని నా చేతిని తీసుకుని తమ మోకాలిపై ఉంచారు. సమీపిస్తున్న యమదూతలను తరిమి కొట్టి నన్ను రక్షించారు. బాబా సమాధి చెందడానికి 12 లేక 15 రోజుల ముందు నన్ను, దీక్షిత్ను బొంబాయి వెళ్ళిపోమని ఆదేశించారు. నేను చాలా దూరం వెళుతున్నాను, మీరు నన్ను తర్వాత అనుసరించండి అని చెప్పారు. ఇంకా నా సమాధి సమాధానమిస్తుంది, నా నామం పలుకుతుంది, నా మట్టి మాట్లాడుతుంది అన్నారు. మేము వెళ్ళిపోయాము. అప్పటికి బాబాకు ఎలాంటి సుస్థి లేదు కనుక బాబా దేహత్యాగం చేస్తారని మేము ఊహించలేదు. అంతకు మునుపు కూడా వారు ఇదే మాటలు పలికి ఉన్నారు. ఆ మాటల్లోని అంతర్యం అప్పుడు మాకు బోధపడలేదు. నాకు కోపం ఎక్కువ, త్వరగా ఆవేశానికి లోనయ్యేవాడిని. బాబా తరచుగా నాతో, నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోటు వీడి వెళ్ళిపో. అంతేగాని వారితో పోట్లాడవద్దు. కిసీసే వాదా వాది బరోబరి కర్నా నహి. మీరు ఎవరితోనైనా తగవు పెట్టుకుంటే నాకు అసహ్యము, బాధ కలుగుతుంది అని పలికేవారు. నా హితవాక్యాలు నాతోనే కాక ఇతర భక్తులతోనూ అనేకసార్లు చెప్పేవారు. బాబా ఎప్పుడు నాకు తెలిసినంత వరకు కైలాసం, వైకుంఠం, స్వర్గం, జీవితం యొక్క లక్ష్యం, మోక్షం గురించి మాట్లాడలేదు. కానీ ఒకసారి నా కాకాను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. విమానంలో తీసుకెళ్లడం అంటే సద్గతినివ్వడం అని అర్థం. అట్లాగే దీక్షిత్ 1926లో ఒక ఏకాదశి నాడు బాబా గురించి మాట్లాడుతూ ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. బాబా అప్పుడప్పుడు నాతోనూ ఇతర భక్తులతోనూ, నా వాడు 1000 మైళ్ళ అవతల మరణించినప్పటికీ పిచ్చుక కాలికి దారం గట్టి లాగినట్లు నా వద్దకు చేర్చుకుంటాను అని చెప్పేవారు. ఇంకా నా వాణ్ణి నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను అని కూడా చెప్పేవారు. నాకు తెలిసి కొందరు ఏకాదశి నాడు షిరిడీలో మరణించారు. వారు తప్పక స్వర్గాన్ని చేరి ఉంటారని
నా అభిప్రాయం. బాబా అప్పుడప్పుడు భవిష్యత్తును గురించి చెప్పేవారు, కానీ నా భవిష్యత్తు గురించి నేను ఎప్పుడూ వారిని అడగలేదు. 1914-16 మధ్య ఒక ఆమె బాబా దగ్గరకు వచ్చి, నాకు ఎప్పుడు మంచి జన్మ లభిస్తుంది అని అడిగింది. బాబా, నీ మరు జన్మలో, దూసరే జన్మే అని సమాధానమిచ్చారు. ఆమె మరుసటి రోజు తన ప్రస్తుత జన్మను అంతరం చేసుకోదలిసి వెళ్ళి బావిలో దూకేసింది. కానీ ఆమెను ఎవరో రక్షించారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు ఒకసారి సగున్ మేర నాయకుని పిలిచి అన్నంలో నెయ్యి కలిపి దానిలో కొంత దునికి సమర్పించి మిగతాది నాకు తీసుకురా అన్నారు. అతను అలాగే చేశాడు. బాబా ఆ నివేదనను స్వీకరించారు. అంతకుముందు సగున్ తెచ్చే నైవేద్యంలో నెయ్యి ఉండేది కాదు. సగున్ ఆ రోజు నుండి అలాగే చేయడం మొదలుపెట్టాడు. ప్రతిరోజు నివేదనను సగున్ మేర్ నాయక్ ఇంటి నుండే వచ్చేది. ఇప్పుడు అది అలాగే కొనసాగుతోంది. బాబా మాంసాహారం తినడం నేను చూడలేదు. మహమ్మదీయుల నివేదన చేస్తున్నప్పుడు బాబా ఫకీర్లను పత్య అంటే ప్రార్థన చదవమని చెప్పేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బా श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रचना.
दास गनों कहे अब क्या बोलो, थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहम नजर कर अब मोरे साये, तुम बिना नहीं मुझे बाप बाई, रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई, रहम नजर कर अपने मस्जिद का जाड़ो गनो है, अपने मस्जिद का जाड़ो गनो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहम नजर कर, रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई, रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय, सद्गुरु श्री साईनाथ निशर बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai